Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. ఇది చాలా ముఖ్యమైన రోబోట్ నాన్న. ఇందులో దేశద్రోహిలు మొత్తం విషయాలు ఇందులోనే ఉన్నాయి. చాలా జాగ్రత్తగా పెట్టుకో. అది మాత్రమే కాకుండా వాళ్ళను తరుముతున్నారు. ఎలాగైనా ఈ బొమ్మను తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపో. నేను వాళ్ళ కళ్ళ ముందు చిక్కకుండా పారిపోవాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మనం ముందు తెలుసుకోవాలి ఫ్రెండ్స్. రోబోట్ ఎక్కడుంది? రోబోట్ నా దగ్గర లేదండి. పరిగెడుతున్నప్పుడు ఎక్కడో పడిపోయింది. అబద్ధం చెప్పావంటే నీ తాట తీస్తాను. ఆ రోబోట్ లో మాకు సంబంధించిన రహస్యాలు బోల్డ్ ఉన్నాయి. ఒకవేళ అది దొరకలేదంటే నువ్వు అయిపోతావు. అంకుల్ కి పెద్ద సమస్య. నిజంగానే ఈ రోబోట్ లో ఏదో ముఖ్యమైన విషయం ఉన్నట్టుంది. నేను చూసినప్పుడు వాడు ఇటువైపే రోబోని ఎత్తుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఖచ్చితంగా వాడు ఇక్కడే ఎక్కడో రోబోని దాచిపెట్టి ఉంటాడు. ఏంటి? సరే, మనం వెతుకుతున్న రోబోట్ ఆ అబ్బాయి చేతిలో ఉంది. రండి వద్దాం. వాళ్ళందరూ ఇటువైపే వస్తున్నారు. మనం ఇక్కడ నుంచి పారిపోవాలి. వెళ్ళిపోండి, అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏది ఏమైనా సరే వాళ్ళకి ఆ రోబోట్ చిక్కకూడదు. పోలీసులకు చేయండి. శివ, మనందరం బాగా ఇరుక్కుపోయాం. ఇటువైపు లోయ, అటువైపు రౌడీలు. ఇప్పుడు మనం ఎటు వెళ్ళాలి? డోంట్ వరీ యూడి, మనం ఇక్కడ నుంచి తప్పకుండా తప్పించుకుంటాం. మీరందరూ మీ సైకిల్ ని నా సైకిల్ కి రెండు వైపులా తీసుకురండి. ఏ పిల్లోడా, నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకునే మార్గం లేదు. ఇలా రా, ఆ రోబోట్ మర్యాదగా నాకు ఇవ్వు. రేవా, ఇంకా సేపట్లో సైకిల్ కనెక్ట్ అయిపోతుంది. సైకిల్ ని కరెక్ట్ గ్యాప్ లో నించోపెట్టండి, నేను వస్తాను. రే చిన్న పిల్లోడా, ఆ రోబోని మాకిచ్చేయి, లేదంటే దెబ్బలు తింటావు. పిల్లాడిని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. మా చేతుల్లో ఏ ఆయుధాలు లేవనేలా కొడుతున్నావా? ఉండు, ఇప్పుడు లేజర్ గండి పట్టుకొస్తాను. ఓకే, అందరూ రెడీయా? స్టడీ అండ్ ఒక్క నిమిషం ఆగు. ఎందుకు నువ్వు ఇప్పుడు రెడీ అని అంటున్నావు? అటువైపు వెళ్ళడానికి. అండ్ గో. చాలా భయంగా ఉంది. వీడు పిల్లోడా లేక స్టంట్ మాస్టరా? మీరిద్దరు ఎవరు ఆపుతారా? మనం ఎప్పుడో కిందకు వచ్చేసాం. ఈ విషయాన్ని వెంటనే షకీరాకి చెప్పాలి, లేదంటే సమస్య ఎదుర్కోవాల్సి ఉంటుంది. బాస్ బాస్, మీకు ఫోన్. నేను షకీరాని మాట్లాడుతున్నాను. ఏంటి? ఎక్కడా? ఆ పిల్లాడు ఎక్కడి నుంచి వచ్చాడు? పట్టుకోవాలి, తీసుకురా. నాకు ఆ రోబోట్ కావాలి.
షకీరా దగ్గర సమస్య పెట్టుకుంటే లోకంలో ఎక్కడికి వెళ్ళినా వాడు ఇరుక్కుంటాడని తెలియాలి. అర్థమైందా? అర్థమైంది బాస్, అర్థమైంది. మేము వెంటనే ఆ కుర్రాన్ని ఫాలో అవుతూ వెళ్తాం. మీకు ఏం జరిగిందో ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాం. ఇన్ఫార్మ్ చేయకో, రోబోట్ తో ఇక్కడికి వచ్చి నుంచో. రోబో లడ్డు సింగ్ సార్, ఒక ముఖ్యమైన విషయం. సరే 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 మీరు కాస్త జాగ్రత్తగా రోబోట్ ని చూసుకోండి. వ్యాలీ దగ్గర ఏదైనా ఒక మంచి స్థలం వెతుక్కొని అక్కడే ఉండిపోండి. నేను ఇదిగో బయలుదేరుతున్నాను. సరేనా? ఇదిగో వస్తున్నాను. శివ, ఇప్పుడు మనల్ని వాళ్ళు వెతుకుంటూ వస్తున్నారు. ఇప్పుడేం చేద్దాం? లడ్డు సింగ్ గారు ఇక్కడికి రావడానికి కొంచెం టైం అవుతుంది. చీకటి పడేలా కూడా ఉంది. మనం ఎక్కడైనా జాగ్రత్తగా ఉండాలి. అదిగో అక్కడే. ఇప్పుడు మనం అక్కడే ఉండబోతున్నాం. ఈ కేవ్ ఎందుకు ఇలా భయపెట్టేలా ఉంది? నాకు అడవి జంతువుల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇక్కడ ఏలియన్ ఏదైనా వచ్చిందంటే నో. అరే నువ్వుకు పిరికివాడివి. నేనుండగా నువ్వెందుకు భయపడుతున్నావు? ఒక విషయం తెలుసా? ఒకసారి మా గ్రామంలో పులి వచ్చింది. అందరూ అరుస్తూ అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. నేను వెంటనే చీపిరి తీసి దాని వెనకాల పరిగెడుతూ దాన్ని తరివేశాను తెలుసా? ఓ ఎక్కువ ఆకు, ఇదంతా నేను బుక్స్ లోనే చదివేశాను. ఎప్పుడూ కథలు అల్లుతూ ఉండు. కానీ ఆది చెప్పింది కూడా నిజమే. కాబట్టి మనం ఆ మృగాల నుంచి తప్పించుకోవడానికి ఇక్కడ నిప్పుని పెట్టాలి. చలి కూడా తగ్గుతుంది. ఆది, యుడి, మీరు బయటికి వెళ్ళి పుల్లలు తీసుకురండి. నేను అంతలోగా నిప్పుని తయారు చేస్తాను. ఏమైంది మిస్టర్ ఆది? మీరు పులిని చెట్టుతో తరివారు కదా, ఇప్పుడు కర్రీ తీసుకోపోతున్నారు. ఇదిగో ఈ 2 రాళ్లతో ఇలా చేస్తే నిప్పు వస్తుంది. కానీ కొంచెం కష్టపడాలి. ఇది ఏలియన్ రోబోట్ కాదు కదా? నేను ఏలియన్స్ కాదు. నా పేరు చబీ టబీ రోబోట్. హలో హలో చబ్బీ. వావ్, ఈ రోబోట్ చాలా బాగా మాట్లాడుతుంది. హలో, హౌ ఆర్ యు చబీ టబీ? తను శివ, తను రేవా, తను ఆది, తను యుడి. హలో ఆది, హలో యూడి, హలో శివ. నైస్ టు మీట్ యు. చబిటబి, నువ్వింకా ఏమేమి చేస్తావు? నీ దగ్గర ఏదో సీక్రెట్ డాక్యుమెంట్స్ ఉన్నాయంట కదా, దాని గురించి కాస్త చెప్పవా? సారీ, అది చాలా సీక్రెట్ అయిన విషయం. నేను అది ఎవరికి చెప్పడం కుదరదు. నేను తలుచుకున్నా అది మీతో చెప్పడం కుదరదు. నా దగ్గర అలాంటి కమెంట్ లేదు. క్షమించండి. సరే, ఇట్స్ ఓకే చబ్బీ టబీ. నువ్వు మాకు ఎలాంటి సీక్రెట్స్ చెప్పాల్సిన అవసరం లేదు. సరే, మనం ఇప్పుడు దీన్ని ఇలాగే వదిలేద్దాం. అది యుడి, ఇప్పుడు చబ్బీ టబీ కూడా మన ముందే ఉంది కదా. మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నేను నిప్పు ఆరిపోకుండా చూసుకుంటాను. మీరు బయటికి వెళ్ళి ఇంకా పుల్లలు తీసుకురండి. ఆగండి, నేను వెళ్ళి పొలాలు తీసుకొస్తాను. అది ఏమిటది? అది ఖచ్చితంగా ఏలియన్. అది యుడి, ఏం కాలేదు. కళ్ళు తెరిచి చూడండి. ఇదిగో చూడండి, పొలాలు తీసుకొచ్చాను. షబిటబి, అది నువ్వేనా? అరే కానిస్టేబుల్, అదిగో చూసావా, అక్కడేదో వెలుతురు కనబడుతోంది. అక్కడ కొందరు ఉన్నారనుకుంటాను. రా, వెళ్ళి వాళ్ళనే అడుగుదాం. రావయ్యా. సార్, ఒకవేళ వాళ్ళేనా రౌడీలు మన పిల్లల్ని తరుముకుంటూ వెళ్ళింది? కానిస్టేబుల్, ఏ లడ్డూ సింగ్ పేరు ఊరికేనే ఫేమస్ కాలేదు. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగనైనా సరే నా కంటితో కనిపెట్టగలను. అర్థమైందా? లడ్డూ సింగ్ ఈ పేరు వింటేనే దొంగలు భయపడతారు. వీళ్ళంతా నాకు ఒక లెక్క.
రా రమ్మన్నాను. అలాగే సార్. హలో, ఇక్కడ నలుగురు పిల్లలు సైకిల్ మీద వచ్చారు. వాళ్ళని మీరు గనక చూసారా? ఏదో ఒక రోబోట్ ని వాళ్ళు కనిపెట్టారట. అంతేకాకుండా రౌడీలు వాళ్ళని వెంబడిస్తున్నారట. తప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చారట. చూసారా? అవునవును ఇన్స్పెక్టర్, మేమే ఆ చిన్నపిల్లోడిని మా వ్యాన్ లో భద్రంగా కూర్చోబెట్టాం. రండి రండి. ఆహా. చూసావా కానిస్టేబుల్? నేను చెప్పానుగా ఇక్కడ ఉన్న వారంతా చాలా మంచివారని. చూసావా? రా లోపలికి గడ్డపోడు బాగా తగిలించాడు రా. నా మాట వినండి అయ్యా. ఎందుకయ్యా ఇలా కొట్టారో కాస్త చెప్పి వెళ్ళండి. కాస్త చెప్పండి. మీరు వెతుకుతున్న అబ్బాయిని దాక్కున్నట్లా చేసింది మేమే. వెళ్ళండి, వెళ్ళి గట్టిగా వారి పేర్లని అరిచి బయటికి వచ్చేట్లా చేయండి. మీరు పిలవడం చూసి వాళ్ళు బయటికి వస్తారు, మేము వాళ్ళని సులభంగా పట్టుకుంటాం. సార్, నేను ఇక్కడికి వచ్చే ముందే మీతో చెప్పాను ఆ వ్యక్తులు వాళ్ళే అయి ఉంటారేమోనని. మీరు నా మాట విన్నారా? కానిస్టేబుల్, అనవసరంగా మాట్లాడకయ్యా. ఇప్పుడు పారిపోతారా? ఏ కానిస్టేబుల్, చూసావా? మన శివుడి కనిపెట్టేసావు. రా వెళ్దాం. చబిటబి స్టాప్. ఆయన మన ఫ్రెండే. ఓకే లడ్డు సింగ్ సార్, నేను చెప్పిన రోబోట్ ఇదే. ఇక నుంచి ఇది మీ బాధ్యత. మీరే ఈ రోబోట్ ని జాగ్రత్తగా చూసుకోవాలి. జీవా, నువ్వు అసలు దిగులు పడాల్సిన అవసరమే లేదు. ఈ రోబోట్ ని నేను ఖచ్చితంగా కాపాడుతాను. చూసుకుంటాను జాగ్రత్తగా. షకీరా బాస్, ఆ పిల్లోడు కనిపించాడు. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. తను దొరకుండకపోతే మిమ్మల్ని ఏం చేసేవాడినో తెలీదు. ఆ అబ్బాయి వెంటనే ఇక్కడికి వచ్చి తీరాలి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళాలి. రండి, సైకిల్ ని అటాక్ చేద్దాం. ఏంటిది? ఏం మాట్లాడకుండా ల్యాండ్ చేయి. నాకు కావాల్సిన ఒక వస్తువు నీ దగ్గర ఉంది, అది మర్యాదగా నాకు ఇచ్చేయ్. ఓను, నా వల్ల ఇతరులకి ఎలాంటి సమస్య రాకూడదు. రోబోట్ ని మర్యాదగా మా చేతికి ఇచ్చే చిన్న పిల్లాడా. వెళ్ళండ్రా, రోబోట్ ని తీసుకురండ్రా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. నువ్వు ఈ అబ్బాయిని పట్టుకోండి.
సకీరాతో ఎవరైనా శత్రుత్వం పెట్టుకున్నారంటే వాళ్ళు లోకంలో ఎక్కడికెళ్ళా తప్పించుకోలేరు. అరే ఎగిరిన మనిషి సడన్ గా కింద పడ్డాడు. రండ్రా అందరూ జైలుకి వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూస్తానులే ఇలాంటి రాబాట్లని నువ్వు ఎలా తయారు చేస్తావని. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్ వెల్కమ్ లడ్డు సింగ్ సార్. లడ్డు సింగ్ సార్, ఇదిగో తీసుకోండి. ఇక్కడ నుంచి ఇది మీ ఫ్రెండ్ చబి టబి. శివ, నువ్వు 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 దీన్ని పెట్టుకో. మీ ఇంట్లో నువ్వు దీంతో హాయిగా ఆడుకోవచ్చు. అది ఏంటంటే నాకు చాలా పనులు ఉన్నాయి కదా, నేను ప్రజల్ని రక్షించాలి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.